'ఓజీ' నుంచి ఒక స్టిల్లొచ్చినా, ఒక పాటొచ్చినా, మేకింగ్ వీడియో వచ్చినా ఫ్యాన్స్ అంతా విపరీతంగా సంబరాలు చేసుకున్నారు. తమన్‌కు ఒక గుడి కట్టేయాలి, సుజిత్‌కి ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి అన్నంతగా ఫ్యాన్స్ ఊగిపోయారు. 'ఓజీ' నుంచి వచ్చిన ప్రతి స్టెప్ వాళ్ళని అంతగా కదిలించింది. ఈ సినిమాపై అంచనాలు రోజు రోజుకి పెరిగిపోవడానికి కారణం ఇదంతా. అలాంటిది 'ఓజీ' నుంచి ఒక ట్రైలర్ వస్తే ఫ్యాన్స్ ఎప్పటినుంచో చాలా ఆకలిగా, ఆశగా ఈ ట్రైలర్ గురించి ఎదురుచూస్తున్నారు. నిజానికి ఆదివారం ఉదయం 10 గంటలకి ఈ ట్రైలర్ రావాల్సింది. కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఒకరోజు ఆలస్యంగా అంటే ఈరోజు 2 గంటలకి ఈ ట్రైలర్‌ని విడుదల చేశారు. ట్రైలర్ ఎలా ఉంది అంటే ఒక మాటలో పవన్ అభిమానులు మళ్ళీ ఊగిపోయేలాగా ఈ ట్రైలర్‌ని కట్ చేశాడు సుజిత్. కమర్షియల్ సినిమాకి ట్రైలర్ ఎలా ఉండాలో అదే మీటర్‌లో సుజిత్ ఈ ట్రైలర్‌ని కట్ చేశాడు. 2 గంటల 40 నిమిషాల ట్రైలర్ ఇది. ట్రైలర్‌లో సగం వరకు పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఉండదు. సగం నుంచి పవన్ కళ్యాణ్ విధ్వంసమే ప్రతి షాట్‌లో కనిపిస్తుంది. ముఖ్యంగా క్లైమాక్స్‌లో చివరి 10 సెకన్‌లో పవన్ కళ్యాణ్ పూనకం వచ్చినట్టు మిషన్ గన్‌తో రెచ్చిపోవడం ఫ్యాన్స్‌కి ఖచ్చితంగా నచ్చుతుంది. పవన్ చాలా స్టైలిష్‌గా ఉన్నాడు. మేకింగ్ క్వాలిటీ అదిరిపోయింది. ఎప్పటిలాగా తమన్ తన బీజీఎంతో ఎరగ్గొట్టేసాడు. సుజిత్ మేకింగ్ గురించి, అతని విజన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పవన్ ఫ్యాన్స్‌కి ఎలా కావాలో, ఎలాంటి ట్రైలర్ కట్ చేస్తే ఈ సినిమాపై అంచనాలు మరింత పెరుగుతాయో సుజిత్‌కి బాగా తెలుసు. దానికి తగ్గట్టుగానే సుజిత్ ఈ ట్రైలర్‌ని కట్ చేశాడు. కాకపోతే చాలా కాలం క్రితం అలాంటి వాడు మళ్ళీ తిరిగొస్తున్నాడంటే అంటూ ఒక గ్లింప్స్‌ని రిలీజ్ చేసింది చిత్ర బృందం. అసలు 'ఓజీపై' ఇంతగా అంచనాలు పెరిగిపోవడానికి కారణం ఆ గ్లింప్సే. నాకు తెలిసి ఒక 5, 6 ఏళ్లలో ఇలాంటి గ్లింప్స్, ఇలాంటి టీజరు ఎవ్వరు కట్ చేయలేదు. ముఖ్యంగా 'పవన్ కళ్యాణ్' సినిమాలకు సంబంధించి బెస్ట్ గ్లింప్స్ ఏంటంటే, అలాంటి వాడు మళ్ళీ తిరిగొస్తున్నాడంటే ఆ గ్లింప్స్. ఆ ఒక్క డైలాగు హీరోకి ఎలివేషన్ విపరీతంగా ఇచ్చేసింది. అసలు ఈ టీజర్ గురించి జనం మాట్లాడుకునేలా చేసింది. టీజర్‌ని మళ్ళీ పవన్ ఫ్యాన్స్ పదే పదే చూసిన టీజర్ ఇది. ఈ సినిమా ఎలా ఉండబోతుంది? ఈ సినిమాలో పవన్ కళ్యాణ్‌ని సుజిత్ ఎలా చూపించబోతున్నాడు అన్నదానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఆ గ్లింప్స్‌తో సుజిత్ ఇచ్చేసాడు. ఈ సినిమాపై ఇప్పుడు ఈ స్థాయిలో అంచనాలున్నాయంటే కారణం కేవలం ఆ టీజర్. ఆ టీజర్‌లోని ప్రతి షాటు తమనిచ్చిన ఎలివేషను చివర్లో ఆ చైనీస్ భాషలో పవన్ పలికిన ఆ సంభాషణలు ఎక్కడికో తీసుకెళ్ళిపోయాయి. 'ఓజీ' అంటే ఎలా ఉంటాడు అన్నది ఒక చిన్న ఎగ్జాంపుల్‌గా నిలిచింది ఆ గ్లింప్స్. ఇప్పటికీ ఆ గ్లింప్స్ గురించి మాట్లాడుకుంటూనే ఉన్నారు. అలాంటిది ఆ గ్లింప్స్‌తో పోలిస్తే ఈ ట్రైలర్, ఈ ట్రైలర్ ఆ మార్క్‌ని టచ్ చేయలేకపోయిందని నిస్సందేహంగా చెప్పొచ్చు. ఈ మాటంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి కాస్త కోపం వస్తుందేమో! కాకపోతే ఆ గ్లింప్స్ స్థాయి తగ్గట్టు ట్రైలర్ లేదు. అలా అని ట్రైలర్ బాలేదని కాదు. పవన్ ఫ్యాన్స్‌ని ఈ ట్రైలర్ నిజంగా అలరిస్తుంది. వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతుంది. ముఖ్యంగా పవన్ స్టైల్, పవన్‌ని చూపించిన విధానం, ముఖ్యంగా ఆ మొదటి ఒక నిమిషంలో పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ తగ్గిన ఎలివేషన్స్‌ని ఇచ్చిన విధానం ఖచ్చితంగా గూస్ బంప్ మూమెంట్సే. థియేటర్‌లో ఇంకా స్టఫ్ ఉంది. ట్రైలర్‌లో, టీజర్‌లో, గ్లింప్స్‌లో చూపించిందే కాదు. థియేటర్‌లో చాలా స్టఫ్ ఉంది. కథకు తగ్గట్టుగా, హీరో క్యారెక్టరేషన్ తగ్గట్టుగా, సినిమాలో ఏం జరగబోతుంది అనేదానికి చూచాయిగా ట్రైలర్ కట్ చేసుంటారు. బహుశా సుజిత్ ఎక్కువ విషయాలు చెప్పకూడదు ఈ కథలో అని భావించి ట్రైలర్ ఇలా కట్ చేసుండొచ్చు. ఆ విజువల్స్ గాని, ఆ మేకింగ్ క్వాలిటీ గాని, ఆ చివర్లో పవన్ కళ్యాణ్ చేసిన విధ్వంసం గాని, ఖచ్చితంగా ఈ ట్రైలర్‌ని ఫ్యాన్స్‌కి సినిమాని మరింత చేరువ చేసేలాగా ఆ ట్రైలర్‌ని కట్ చేసాడు సుజిత్. ఈ టీజర్‌లో, ట్రైలర్‌లో ఆ లుక్స్‌లో పవన్ కనిపిస్తున్న లుక్స్ చూసి చాలామంది కామెంట్ చేస్తారు. పవన్ యాంటీ పవన్ ఫ్యాన్స్ అంతా కామెంట్ చేస్తారు. ఎలాంటి కామెంట్ అంటే అది, ఓజీలో కనిపిస్తుంది పవన్, పవన్ కాదు. డీఏలో చేశారు, ఏఐలో చేశారు, పవన్‌ని గ్రాఫిక్స్‌లో చూపించారు అని రకరకాల నెగెటివ్ కామెంట్స్ వినిపించాయి. కానీ నిన్న ఆ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో 'ఓజీ' కాన్సెప్ట్‌లో పవన్ కళ్యాణ్ కనిపించిన విధానం, పవన్ కళ్యాణ్ 'ఓజీ' లుక్‌లోనే స్టేజ్ మీద కనిపించాడు. పవన్‌ని అలా చూస్తే బహుశా ఇలాంటి కామెంట్‌లు మళ్ళీ రావు. పవన్‌ని అలా చూసిన వాళ్ళు మళ్ళీ ఇలా కామెంట్ చేయడానికి పవన్‌ని చూపించింది గ్రాఫిక్స్‌లో చూపించారా? ఏఐలో చూపించారా? అని ఎవరైతే చెప్పారో వాళ్ళ నోళ్ళు మూతపడేలాగా నిన్న పవన్ కళ్యాణ్ ఎంట్రీ స్టేజ్ మీద కనిపించింది. మొత్తానికి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి నచ్చేలా ఈ ట్రైలర్ ఉంది. వాళ్ళని మళ్ళీ థియేటర్‌కి రప్పించేలాగా, మళ్ళీ సినిమా గురించి మాట్లాడుకునేలాగా సుజిత్ ట్రైలర్ కట్ చేశాడు. 'ఓజీ' గ్లింప్స్‌తో పోలిస్తే ట్రైలర్ అనేది ఆ స్థాయి మార్కులన్నది ఎవరైనా ఒప్పుకొని తీరాల్సిన నిజం. కాకపోతే పవన్ ఫ్యాన్స్‌కి నచ్చేలా ట్రైలర్ కట్ చేసాడు కాబట్టి 100కి 100 మార్కులు సుజిత్‌కి పడతాయి. మరి ఈ ట్రైలర్ చూసిన తర్వాత మీకేమనిపించింది? ఇప్పటివరకు వచ్చిన అంచనాలకు తగ్గట్టుగా ఆ ట్రైలర్‌ని కట్ చేయగలిగాడా సుజిత్? లేదంటే గ్లింప్స్‌తో పోలిస్తే ఈ ట్రైలర్ ఏ స్థాయిలో ఉంది? గ్లింప్స్ బావుందా? ఇప్పుడు కట్ చేసిన కొత్త ట్రైలర్ బావుందా? 'ఓజీ' ట్రైలర్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి.